Hi viewers, this is Venkatramana, Faculty of Physical Sciences. Now we are going to explain the topic, that is the new chapter, structure of the atom. Structure of the atom means which explains the arrangement of the atom with respect of inside. Previously, we have the knowledge of atoms and molecules. Atoms and molecules means where the atoms are smallest particles in the element. Molecules are smallest particles in the compounds. Now, is the smallest one atom? Then what is inside the atom? That is the question asking this chapter. ఇక్కడ ఆటం లోపల ఏముంది, అసలు ఆటం అనేది ఫైనల్గా ఇంకా కట్ చేయలేని పార్టికల్కి పెట్టిన పేరు. ఆటం అంటే మరి ఇంకా కట్ అవ్వదు, అదే ఫైనల్ అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఆటం లోపల ఇంకేమైనా ఉందని డౌట్ వచ్చేసి, అయితే దీనికి చాలా పెద్ద స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ తీస్తే మనకి 1808 ప్లస్ దాదాపు ఏజ్లో ఫస్ట్ డాల్టన్ చెప్పాడు మనకి యాటమ్ లోపల ఏమీ లేదు, యాటమే లాస్ట్ అని. దాని ఉద్దేశం ఏంటంటే పార్టికల్స్ కట్ చేసుకుంటూ పోతే ఆగిపోయేది యాటమ్ దగ్గర, అంతకంటే ఇంకా కట్ చేయడం సాధ్యం కాదని చెప్పేసి వదిలేశారు. ఓ 78 ఇయర్స్ గడిచాయి. 1878 వచ్చేసరికి విలియం క్రూక్స్ అనే వ్యక్తి ఏం చేశాడంటే యాటమ్ లోపల ఏమైనా ఉండొచ్చు అనే క్వశ్చన్ మార్క్ పెట్టాడు. తను డిశ్చార్జ్ ట్యూబ్ అనేసి ఫైండ్ అవుట్ చేశాడు. అప్పట్లో డిశ్చార్జ్ ట్యూబ్ ఫౌండర్ అతనే అవుతాడు. ఈయన ఏం చేశాడంటే యాటమ్ లోపల ఏమైనా ఉండొచ్చు అనే క్వశ్చన్ మార్క్ పెట్టాడు. మరొక 20 సంవత్సరాలకి 1898 కల్లా జేజే థామ్సన్ నిజంగానే యాటమ్ లోపల సంథింగ్ ఉంది అనేసి ఆయన ఏకంగా మొదటి యాటమ్ మోడల్ చెప్పిన వ్యక్తి అయిపోయాడు అనమాట. ఇంతకీ యాటమ్ మోడల్ అంటే ఏంటబ్బా? యాటమ్ మోడల్ అంటే ఈ యాటమ్ లోపల అరేంజ్మెంట్ ఉంటుంది కదా, వాటి లోపల పార్టికల్స్ ఉంటాయి. ఆటమే అసలు చిన్న పార్టికల్ కంటికి కనబడదని చెప్తుంటే, అలాంటి ఆటం లోపల ఉండే పార్టికల్స్ని సబ్ అటామిక్ పార్టికల్స్ అంటారు. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ వచ్చేసరికి అవి ఎలాగ అరేంజ్ అయి ఉన్నాయని చెప్పేది ఈ యాటమ్ మోడల్. సబ్ అటామిక్ పార్టికల్స్ అరేంజ్మెంట్ ఏ రకంగా ఉందని తెలియజేస్తుంది యాటమ్ మోడల్ వచ్చేసి. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏమైనా మనకు తెలుసా అంటే ముందు అది నేను పరిచయం చేసేస్తాను. అవి స్టెప్ బై స్టెప్ లెసన్లో వస్తాయి. ఇవి సబ్ అటామిక్ పార్టికల్స్. ఎలక్ట్రాన్, ఫుల్ నేమ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ పి అని రాద్దాము, ప్రోటాన్. ఎన్ అని రాద్దాము, న్యూట్రాన్. ఇవి సబ్ అటామిక్ పార్టికల్స్. ఈ మూడు మనం చెప్పుకోదగ్గ కాక చాలా ఉన్నాయి. అవి కానీ మనం లెక్కలోకి తీసుకుని మూడే ఎక్కువ లెక్కలోకి తీసుకుంటాం. మేబీ ఇంటర్మీడియట్ వరకు సరిపోతాయి. ఇవి ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రాన్ ఈ మైనస్ అని రాద్దాం. ప్రోటాన్ ఇంకా రిప్రజెంటేషన్ ఉంది, బట్ పి సరిపోతుంది ప్రజెంట్. న్యూట్రాన్ ఎన్ గుర్తు కోసం. మీకు మైనస్ ఇబ్బందిగా ఉంటే తీసేసాను, నో ప్రాబ్లం. ఎలక్ట్రాన్ ఈ, ప్రోటాన్ పి, న్యూట్రాన్ అని గుర్తుపెట్టండి. ఈపీఎన్ గుర్తుంచుకోండి. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి సబ్ అటామిక్ పార్టికల్స్. ఇప్పుడు ఇంతకీ ఆటమ్ మోడల్ అంటే ఏంటబ్బా అంటే, ఆటమ్ మోడల్ which deals about the systematic arrangement of particles inside the atom. లేకపోతే ఇంకోలా చెప్పొచ్చు, ద సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ సబ్-అటామిక్ పార్టికల్స్ ఇన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆటమ్ మోడల్. అంటే అవి ఎలా అరేంజ్ అయ్యాయో చెప్పడమే ఆటమ్ మోడల్. సో ఇప్పుడు ఈ పార్టికల్స్ ఉన్నాయని మన పేర్లు చెప్తే సరిపోదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, బ్లడ్ ఉంది ఒంట్లో అని చెప్తాము. ఇది ఎలాగ ఉంది, మనకి ఇలాగ పొడిస్తే బ్లడ్ వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది తెలియాలంటే బ్లడ్ సర్క్యులేషన్ మనకు ఐడియా వస్తేనే మనం చెప్పగలము. అలానే ఈ పార్టికల్స్ అసలు ఎక్కడుంటే ఆటమ్ లోపల అనేది క్లారిటీ కావాలి కదా. అసలే కంటికి కనబడినావు కదా, ఇప్పుడు కంటికి కనబడితే ఎవిడెన్స్ ఉంది మేము చెప్పామని సైంటిస్టులు గట్టిగా చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే స్టెప్ బై స్టెప్ ఎజంప్షన్స్ ఇచ్చుకుంటూ పోయారు. వాటికి ఇంకా నెక్స్ట్ ఎవరైనా సైంటిస్టులు క్రాస్ చేస్తే అది మళ్ళీ తప్పు అయిపోయేది. ఈ రకంగా వీళ్ళు నానా బాధలు పడి అప్రోచ్ అయ్యి ఫైనల్గా ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. అందులో ఫస్ట్ వ్యక్తి
ఈ యాటమ్ మోడల్ చెప్పిన వ్యక్తే జేజే థామ్సన్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యాటమ్ మోడల్ ఇంట్రడ్యూస్ చేసింది ఈయనే, జేజే థామ్సన్. అందులో ఆయన చేసిన పని ఏంటంటే పార్టికల్స్ ఎలా అరేంజ్ చేయాలో చెప్పడానికి. అయితే ఒక ట్విస్ట్ ఉంది. ఇది చాలా లేట్గా కనిపెట్టారు. ఎందుకంటే ఎలక్ట్రాన్ దాదాపు మీకు చెప్పానే, ఈ విలియం క్రూక్స్ ఇచ్చింది ఫైనల్గా ఇంట్రడక్షన్. ఈయన తర్వాత ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలిసింది. ఆ తర్వాత ప్రోటాన్ రదర్ఫోర్డ్ అనే ఒక వ్యక్తి చెప్పేసరికి దాదాపు 1910 దాటింది, 1910 అప్రాక్స్. ఆ తర్వాత న్యూట్రాన్ తెలిసి 1932 వచ్చేసింది. ఈ మధ్య లోపల చాలా ఆటమ్ మోడల్స్ వెళ్ళిపోయినంత వరకు ఈ న్యూట్రాన్ ఎవరు ఇంక్లూడ్ చేయలేదు. న్యూట్రాన్ లేదనుకునే ఆటమ్ మోడల్స్ చెప్పుకుంటూ పోయారు. తర్వాత కాలంలో 1932 తర్వాత న్యూట్రాన్ యాడ్ చేయడం జరిగింది. అంతవరకు ఈ రెండే సబాటమిక్ పార్టికల్స్ అనేది ట్రీట్మెంట్ ఇస్తూ చెప్పుకెళ్ళిపోతారు వీళ్ళందరూ కూడా. మేబీ జేజే థామ్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారా? నో, ఆయన కూడా చేసిన పని అది ఎలక్ట్రాన్ ప్రోటాన్ అరేంజ్మెంట్ చెప్పాడు. అది ఇంకొక విషయం. థామ్సన్ టైంకి ప్రోటాన్ కూడా చెప్పలేదు కాబట్టి ఆయన ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ అయితే ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్ అనే ఉద్దేశంతో ఆటమ్ మోడల్ చెప్పుకుంటూ వెళ్ళిపోయినాడు. అంటే ఈ లెక్కన మనం ఆలోచిస్తే ఏం జరుగుతుంది? థామ్సన్ చెప్పేసరికి ఎలక్ట్రాన్ ఒకటే ఫైండ్ అవుట్ అయ్యి ఉంది, ప్రోటాన్ తెలియదు. ప్రోటాన్ తెలిసేసరికి రదర్ఫోర్డ్ వచ్చాడు, ఆ రెండు కలిపి చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలం దాంతో కంటిన్యూ అయింది. అప్పుడు న్యూట్రాన్ వచ్చింది. అప్పటితో ఆటమ్ మోడల్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 1 by 1 ఆటమ్ మోడల్స్ అన్ని చెప్పుకుంటూ పోదాం. ఫస్ట్ ఈ పేరు గుర్తుపెట్టుకుని జేజే థామ్సన్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, సో జేజే థామ్సన్ వచ్చేసి ఫస్ట్ ఆటమ్ మోడల్ చెప్పాను కదా. ఎలా చెప్పారు ఆయన ఇప్పుడు మనం చూద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ అంటే ఆటమ్ లోపల స్ట్రక్చర్ ఎలా ఉందని తెలియజేయడం, అంతేగాని ఆటమ్ బయట ఎలా ఉందో స్ట్రక్చర్ ఎవరు చెప్పరు. ఇన్బిల్ట్ లోపల ఏ రకంగా అది కన్స్ట్రక్ట్ అవుతూ వచ్చిందని చెప్పేది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ డీల్స్ అబౌట్ హౌ ద ఆటమ్ ఈస్ మౌంటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ సబటమిక్ పార్టికల్స్. ద సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ సబటమిక్ పార్టికల్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఓన్లీ. అలా గుర్తుపెట్టుకోండి. జేజే థామ్సన్. సో థామ్సన్ చేసి ఏం చేశాడు? ఈయన ఒక గ్రేట్ అజంప్షన్ చేశాడు. ఆటమ్ స్పెరికల్ షేప్ అప్రాక్స్ గుర్తుపెట్టేశాడు. అంతవరకు ఎవరికి ఆటమ్ ఏ షేప్లో ఉండదో పూర్తిగా తెలియదు. ఈయన ఎజ్యూమ్ చేయగలిగాడు. ఎలాగా ఆటమ్ కట్ చేయడానికి వీలు కెట్టదు అంటే అది ఒక మంచి సిస్టమేటిక్ సిమెట్రికల్ షేప్లో ఉండాలి. అంటే అది ఏమై ఉంటుంది? స్పెరికల్ షేప్ అయి ఉంటుంది అనేసి గెస్ చేశాడు. కానీ అప్పటికి తెలిసిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఆ ఎలక్ట్రాన్స్ని మాత్రమే అందులో పెట్టుకుంటూ అంటే ఇలా ఉంటాయి అనే అజంప్షన్ రాసేసాడు. ఇప్పుడు డాట్స్ నేను పెట్టాను కదా, ఆ డాట్స్ అన్నీ ఎలక్ట్రాన్సే. ఆయన ఉద్దేశంలో ఎలక్ట్రాన్స్ అన్నీ అందులో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటాయి, ఎన్ని ఉంటే అన్నీ అనుకుని దాంతోపాటు ఇంకోటి అనుకున్నాడు. ఈ లోపల ఇదంతా కూడా ఈ ఖాళీ కొంచెం చూసారు ఎంటీ స్పేస్, అదంతా పాజిటివ్ ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది అనేసి అనుకున్నాడు అనమాట. ఇప్పుడు రెడ్ కలర్లో ఉన్నది ప్లస్, ఈ బ్లాక్ కలర్లో ఉన్నది ఎవరట? చక్కగా ఈ బ్లాక్ కలర్లో ఉన్నది తీసుకుంటే మైనస్, అదే ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ ఏమో బ్లాక్ కలర్లో డాట్లో ఉంది. ఈ ప్లస్ ఇక్కడ మనం చూపించాం కదా, అది ఎవరబ్బా అంటే పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ కదా, ప్రోటానా న్యూట్రానా అతనికి ఏమీ తెలియదు, అప్పుడు కనిపెట్టలేదు. కాబట్టి ఆయన తెలిసి ఎలక్ట్రాన్ని హైలైట్ చేశాడు. మిగతాదంతా పాజిటివ్ ఛార్జ్ మేబీ ఉండొచ్చు అని ఎజ్యూమ్ చేశాడు. ఈ ఆటమ్ మోడల్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే అర్థం చేసుకోండి. అంటే అప్పటికి అసలు ఈ రూపురేఖలు ఎవరికి తెలియంది, ఆయన ఒక రూపం తీసుకొచ్చాడు అనమాట. చూడండి, మన ఫస్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్లు వచ్చేటప్పుడు కీప్యాడ్ మొబైల్ అద్భుతం. మీకు ఇప్పుడు చిన్నపిల్లలు తెలియదు కానీ తల్లిదండ్రులు అడిగితే తెలుస్తుంది. ఈరోజు మనం టచ్ మొబైల్ కూడా కనీసం ఖాతరు చేయట్లేదు. అలాంటిది ఆ రోజు కీప్యాడ్ మొబైల్ అంటే ఒక అద్భుతంగా చూసేవారు. అలానే ఈయన చెప్పిన రోజుకి అది చాలా అద్భుతం. ఆటమ్ మోడల్ అంటే ఓహో ఆటమ్కు మోడల్ ఒకటి ఉంటుందా, దాని లోపల సిస్టమేటిక్ అరేంజ్మెంట్ చెప్తారా, ఇది ఎంత డీప్కి వెళ్ళగలగలుగుతుంది అనేసి గొప్పతనానికి ఆయనకి మెచ్చుకునేవారు అనమాట. ఆ మెచ్చుకోవడంతో ఈయనకి నోబెల్ ప్రైజ్ వరకు సైంటిస్టులు అందరూ కూడా మరి ఏమీ చేయలేక అప్రిషియేట్ చేసి నోబెల్ ప్రైజ్కి రెఫర్ చేసి నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. అలాంటి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి దగ్గర స్టూడెంట్స్ మనకి చెప్పనక్కర్లేదు కదా, పెరిగిపోతుంటారు. అలానే స్టూడెంట్స్ పెరిగిపోయినారు. అందులో ఈయన స్టూడెంట్ రదర్ఫోర్డ్ కూడా ఒకడు ఉంటాడు. ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ జేజే థామ్సన్ స్టూడెంటే. తన స్టూడెంట్స్లో తన శిష్యుడు కూడా ఉంటాడు అనమాట. థామ్సన్ శిష్యుడు ప్లస్ రదర్ఫోర్డ్ కూడా ఈయన స్టూడెంట్ అనమాట. ఇలా వెళ్తుంది. ఎప్పుడైతే ఈయన చెప్పాడో అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఎవరిని క్రాసింగ్ అని కథ కానీ చెప్పడం జరగకుండా తీసుకెళ్తూ ఉంటాడు. అలాగన ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టి ఒక్కొక్క మోడల్ చెప్పేసి డ్రాబ్యాక్ చెప్పి క్లోజ్ చేస్తాడు. మనం అలా కాకుండా ఈయన ఏం చెప్పాడు, దీనిలో ఏం డిఫెక్ట్ కనిపెట్టారు, తర్వాత వ్యక్తి దాన్ని ఎందుకు క్రాస్ చేశాడు
నెక్స్ట్ దేనికి ఈ ఆటం మోడల్ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చిందని నేను చెప్పుకుంటూ వెళ్తుంటాను, జాగ్రత్తగా వినండి. సో థామ్సన్ అజంప్షన్ అయితే ఓకే, నోబెల్ ప్రైజ్ అంటే మరి ఒక రేంజ్ అని చెప్పుకోవచ్చు కదా. మరి ఇంత పెద్ద అజంప్షన్ని మరి ఎలా క్రాస్ చేశారు, ఎందుకు డౌట్ వచ్చింది, అంతమంది శిష్యులు జాయిన్ అయిపోయి థామ్సన్ ఏమో చెప్తున్నాడు బాబు అని చదివేస్తుంటే ఆ టైంలో 1903 వచ్చింది. బాబు చెప్పింది 1898. ఈయన చెప్పిన తర్వాత 5 ఇయర్స్కి ఇంకో మహానుభావుడు వచ్చాడనమాట పొలపెట్టడానికి. ఆయన 1903 వచ్చింది, లేనార్డ్. ఈ పేరు మీకు ఎక్కడ కనిపించదు, పెద్దగా మెన్షన్ చేయడు. ఈ లేనార్డ్ డౌట్ పెట్టి చదిలేశాడు అనమాట. ఫిల్మ్స్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, మనం వదిలించి వదిలి చూస్తే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా, మరి లోపల ఆటమ్స్ లేవా, ఒకవేళ ఉంటే ఆటంలో ఎంటీ ఉండొచ్చు అనే డౌట్ని క్రియేట్ చేశాడు. ఆ రైజ్ చేసిన డౌటే తన శిష్యుడు ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ మరొక కొత్త ఆటం మోడల్ చెప్పడానికి కారణమైంది. మరొక మాట, ఈ లేనార్డ్ చెప్పిన అజంప్షనే దీనికి డ్రాబ్యాక్ అవుతుంది. ఎందుకంటే థామ్సన్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాడు పాజిటివ్ ఛార్జ్. నిజానికి పాజిటివ్ నెగిటివ్ కలగలుపు ఉంటే అప్పుడు అన్ని డౌట్లు వస్తాయి, అంతవరకు ఎవరికి రాదు. ఎవడో చూడండి, ఇదేమి సినిమా చూస్తారు, ఇది బాగోలేదని ఒకడంటే నిజంగానే అలా అది ఉంది అందుకే బాగోలేదేమో అని లేనిపోయిన డౌట్లు మనం క్రియేట్ చేసుకుంటాము. అలానే సైంటిస్టులు అందరూ నోబెల్ ప్రైజ్కి రిఫర్ చేసి ఇప్పించేసి లాస్ట్కి ఏమో తప్పు దొరికి జరగడం పట్టుకొని థామ్సన్ చేసినంత తప్పేని. సో కరెక్ట్, ఇఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ప్లేస్డ్ ఇన్ వన్ ఛాంబర్ దెన్ దోస్ విల్ డిస్ట్రాయ్ ఈచ్ అదర్. సో సింప్లీ ఆటమ్ కొలాప్స్. చూడక్కర్లే, ఇంకా ఆటం మిగిలేదే లేదు కదా, అందుకని పక్కా అయిపోయింది. సో థామ్సన్ అజంప్షన్ తప్పే, ఇందులో పాజిటివ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉండకూడదు, సంథింగ్ ఇంకేదో సిస్టమేటిక్ అరేంజ్మెంట్ లేకపోతే అసలు ఈ పాజిటివ్ ఛార్జే ఉండదు కదా, అంటే ఇది ఎక్కడో వేరేగా ఉండాలి అని అందరికీ డౌట్లు వచ్చాయి. అది ఎక్కడ ఉంది అబ్బా అనే రీసెర్చ్లో ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ రంగంలోకి దిగడం జరిగింది. నెక్స్ట్ ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ తన ప్రపోజల్ ఏం పెట్టి స్టార్ట్ చేశాడు చూద్దాం. ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ స్టార్టింగ్ ఎలాగుంటుందంటే, చక్కగా ఒక పల్సన గోల్డ్ ఫైల్ 5 ఇయర్స్ ఎక్స్పెరిమెంట్, ఒక రోజు 2 రోజులు కాదు, 1906 నుంచి 11 వరకు ఎక్స్పెరిమెంట్ చేశాడు. చేసేటప్పుడు వాడింది ఆల్ఫా రే. ఈ ఆల్ఫా రే ఏంటబ్బా అని అంటే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్లో మీరు వినే ఉంటారు కదా, హీలియమే 2 times ఛార్జ్ చేయాలి. అంటే 2 ఎలక్ట్రాన్స్ హీలియంలో ఉంటాయి. హీలియం అటామిక్ నెంబర్ 2 ఎంతమంది గుర్తుందో చూసుకోండి. ఆ 2 ఎలక్ట్రాన్స్ తీసామంటే, లేదంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ వీడియో చూసి ఇందులోకి రండి. హీలియం డబుల్ అయనైజ్డ్ హీలియం, దీన్ని ఆల్ఫా అంటాము. ఇలాంటి ఆల్ఫా పార్టికల్స్ని పంపిస్తే దాన్ని ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఆల్ఫా రేస్ని ఏం చేశాడంటే, హీలియం డబుల్ అయనైజ్డ్ హీలియం పార్టికల్స్ని ఒక సోర్స్ నుంచి పంపగలిగాడు అనమాట. సోర్స్ ఎలా తయారు చేస్తారని మీకు ఇప్పుడు చెప్పడానికి అవ్వదు. ఈ సోర్స్ నుంచి ఏం చేశాడంటే, హీలియం పార్టికల్స్ని పంపడానికి ఒక క్రియేట్ చేసుకుండు కదా సోర్సు. మరి టార్గెట్ ఎక్కడ పంపించాలి, గోల్డ్తో తయారు చేసిన ఒక ఫాయిల్ తయారు చేసుకున్నాడు. గోల్డ్తో ఎంత పల్చగా తయారు చేసాడంటే, దాదాపు 1000 ఆటమ్స్ ఎంత ఉంటే అంత థిక్నెస్, అంటే 1 నానోమీటర్ థిక్నెస్ ఉన్న గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాడు. చాలా పల్చన అనమాట, నానోమీటర్లో గోల్డ్ ఫాయిల్ చేయలేం. మన పాలిథిన్ కవర్స్ ఉంటే 40 మైక్రాన్స్, 20 మైక్రాన్స్, 50, దాంట్లో 1000 వంతుకి వెళ్తే 40 నానోమీటర్స్, 50 నానోమీటర్స్, అలాంటిది దాదాపు 1 నానోమీటర్ థిక్నెస్లో ట్రై చేశాడు. అది చాలా కష్టం. ఒక పాలిథిన్ కవర్ని 1000 భాగాలంత పలచగా చేయగలిగింది ఒక్క గోల్డ్ ఫాయిల్. సిల్వర్ కూడా ఆ రేంజ్లో పలచన అవ్వదు. సిల్వర్ ఫాయిల్ మనకి స్వీట్స్ పైన పెడుతుంటారులే. అయితే గోల్డ్ ఫాయిల్ వచ్చేసి అంత పలచన గోల్డ్ ఫాయిల్ తీసుకుని నేను ఏం చేశాడంటే, దాని మీదకి ఆల్ఫా రేస్ని అదే పనిగా పంపితే, అక్కడ మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్ ఇలా చూపించి ఎలా లైట్ రేస్ వెళ్ళేది, ఆల్ఫా రేస్ ఎలాగెళ్ళని చూపించి కన్ఫ్యూజ్ చేస్తాడు. నేను అలా కాకుండా సింపుల్గా ఒక ఆటమ్ని తీసుకొని ఆల్ఫా రేస్ దాంట్లో నుంచి ఎలాగెళ్తే రదర్ఫోర్డ్ ఎలాగ అజంప్షన్ చేసాడో చెప్తాను, కొంచెం ఈజీగా అర్థమవుద్ది, బెటర్ ఆప్షన్. ఒకసారి ఈ రదర్ఫోర్డ్ నేము, ఆల్ఫా రేస్ స్కాటరింగ్, వీటిని మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు రదర్ఫోర్డ్ ఏం చెప్పాడో చూద్దాం. రదర్ఫోర్డ్ చెప్పిన మ్యాటర్ ఏంటట, ఇదిగోండి, తను కూడా ఓకే చేశాడు. ఆటమ్ స్పెరికల్ షేప్. నేను కథలా చెప్తున్నాను, మీకు లెసన్లా నేను చెప్పట్లేదు. స్టోరీ ఎక్కించినట్లు ట్రై చేస్తున్నాను. కొంచెం స్పీడప్లో వెళ్తున్నాను, ఎందుకంటే వీడియో లెంగ్త్లు పెరిగిపోతాయి. నేను ఇక్కడ వాయిస్ స్లో చేసిన, మ్యాటర్ ఎక్స్ప్లెనేషన్ స్లో చేసిన, వీడియో లెంగ్త్ పెరిగిపోతుంటుంది. మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది,
స్లో పెట్టుకోవచ్చు. వీడియో స్పీడ్ 1x ఉండాలా, 0.5x ఉండాలా, 0.25x ఉండాలా, 0.75x ఉండాలా, వీడియో స్పీడ్ మార్చుకోవచ్చు. తర్వాత వీడియోని మీరు వెనక్కి ఒకసారి వెళ్ళి చూసుకోవచ్చు. కనుక మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి చూడండి ఏం చెప్పామనేది. కొత్త కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే రిపీట్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ అజంప్షన్ ఏంటి జరిగిందంటే చూడండి చెప్తాను. ఇప్పుడు స్పెరికల్ షేప్ ఆటమని అజంప్ చేసాడు. ఓకే, థామ్సన్ చెప్పిందే మరి ఇంకా మారలేదు అది. కానీ కొన్ని ఆల్ఫా రేస్ అంత స్ట్రైట్గా వితౌట్ డీవియేషన్తో వెళ్ళిపోతున్నాయి. అంటే 80 నుంచి 90% ఆయన అబ్జర్వ్ చేశాడు అనమాట. 80 to 90% రేస్ అసలు డీవియేట్ అవ్వట్లేదు, వెళ్ళిపోతున్నాయి. ఇంక ఎక్కువే, నేను 90 అనగానే ఇంక అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. మేబీ ఆయన ఎజ్యూమ్ అలా చేసుకున్నాడు. అలా చేసుకున్న తర్వాత ఫ్యూ ఇలా మాత్రం డీవియేట్ అవుతున్నాయి, <90. ఇక్కడ ఏం జరిగింది, ఒక 5 to 6% ఈ రకంగా వెళ్తున్నాయి. 5 to 6% డీవియేట్ అయ్యి కొంచెం అలాగ వెళ్తున్నాయి. మళ్ళీ ఏం చేశారంటే ఇదిగోండి ఇక్కడ ఇలాగ అయ్యింది కొంతవరకు సిచ్యువేషన్, ఈ డైరెక్షన్లోకి మారింది. చూసారా, ఇప్పుడు ఏమైంది, మోర్ దాన్ 90 వెనక్కి వచ్చేసింది. ఇలాంటివి ఒక 3 to 4% జరిగాయి. అంటే ఆయనకు అర్థం అయిపోయింది ఏదో సెంటర్లో ఉంటుంది అబ్బా. ఎందుకంటే తన డౌటు He++ ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అంటేనే ఈ ప్లస్లే చెప్తాను, పాజిటివ్ ఛార్జ్ పార్టికల్. పాజిటివ్ను బయటికి పంపగలిగేది ఇంకో పాజిటివ్ అని తెలుసు. లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అదే మీకు 8th క్లాస్ నుంచి నేర్పిస్తారు. లైక్ ఛార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ ఛార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. మ్యాగ్నెట్లో అయితే లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అలాంటప్పుడు లైక్ ఛార్జెసే కదా రిపెల్ అవుతాయి. సో ఆయన అజంప్షన్ ఇక్కడ సంథింగ్ పాజిటివ్ ఉంది అనేది రదర్ఫోర్డ్ అజంప్షన్. అంటే పాజిటివ్ అక్కడ ఉంది అంటే అర్థం ఏంటి, వెళ్తున్న ఆల్ఫా రే కానీ ఒకవేళ ఆ డైరెక్షన్లో వెళ్ళింది చూస్తే వెళ్ళిన తోలను వెనక్కి వస్తే అలాంటివి ఒక 0.5 నుంచి 1% ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేశాడు. అంటే మీకు ఇప్పుడు అర్థమైపోతుంది కదా, ఈ డయామీటర్ తీసుకున్నట్లుగా అయితే దానిలో చాలా తక్కువ పోర్షనే పాజిటివ్ ఛార్జ్ ఆక్యుపై ఉండాలి అనేది రదర్ఫోర్డ్ అజంప్షన్. ఆ అజంప్షన్ని ఆటమ్ మోడల్గా రిలీజ్ చేయడం జరిగింది. థామ్సన్ సింపుల్గా చెప్పేశాడు ఎలాగా, ఆటమ్ ఈ స్పెరికల్ షేప్. ఆయన మెన్షన్ చేయలేదు, బట్ అజంప్షన్లో కనిపిస్తుంది ఆటమ్ ఆల్మోస్ట్ ఆల్ స్పెరికల్ షేప్ అని చెప్పేసి అందులో ఎలాగైతే ఎలక్ట్రాన్స్ అరేంజ్ అయినాయో చూపించాడు. కొంతమంది థామ్సన్ మోడల్ని ప్లమ్ పుడింగ్ మోడల్ అని పిలిచేవాళ్ళు. అంటే మన ప్లమ్ పుడింగ్ అంటే, పుడింగ్స్ అంటే ఇప్పుడు కేకులో చూడండి అక్కడక్కడ మధ్యలో పెడుతుంటాం, చుక్కల్లాగా ఉంటుంటాయి. అలానే వాటర్ మెలన్ మోడల్ అని పిలిచేవారు, దాన్ని క్రాస్ చేస్తే గింజల్లా కనిపిస్తాయని. అలా థామ్సన్ మోడల్ మరుగున పడిపోయింది. రదర్ఫోర్డ్ అఫీషియల్, మామూలు బిల్డప్ కాదు ఇది. ఎందుకు కాదంటే ఒక ఆటమ్కి రూపురేఖలు తీసుకొచ్చాడు ఆయన. ఆ తర్వాత ఆటమ్ షేప్ను మార్చాల్సిన అవసరం రాలేదు. థామ్సన్ ఆటమ్ మోడల్ సంబంధం లేనిది. బట్ ఆయన పొగడాల్సింది ఎక్కడంటే అసలు ఆ పేరు పెట్టింది అతను కాబట్టి ఆయన పొగడాలి. ఎందుకంటే అసలు ఆ కాన్సెప్ట్లోకి ఎవరో రానప్పుడు ఆయన ముందు దిగాడు. ఆ తర్వాత తన శిష్యుడైనప్పటికీ రదర్ఫోర్డ్ ఏం చేశాడట, ఆటమ్ మోడల్కి ఒక క్లారిటీ తీసుకొచ్చేసాడు. తప్పులు ఉంటే ఉండొచ్చు, ఎవరైనా తప్పులు చేస్తారు. తెలియని వ్యక్తి కొత్త కనిపెట్టినప్పుడు తప్పులు జరుగుతాయి. ఈయన కూడా తప్పులు ఎంచారు ఆ తర్వాత, నేను కాదని అన్నాను. కానీ ఆటమ్ మోడల్ని పర్ఫెక్ట్గా తీసుకొచ్చింది ఈయన. ఇంకొకటి న్యూక్లియస్ని డిస్కవర్ చేసింది ఇతనే. హూ ఈజ్ ద డిస్కవర్ ఆఫ్ న్యూక్లియస్ అంటే మరి ఈజ్ ఎందుకు వాడినట్ట, ఎప్పటికీ ఆయనే మారరు. అది ఎటర్నల్ ట్రూత్ టైప్ అయిపోయింది. న్యూక్లియస్ డిస్కవర్డ్ బై డాష్, సింప్లీ ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ డిస్కవర్డ్ న్యూక్లియస్. ఇది మైండ్లో పెట్టుకోండి. న్యూక్లియస్ చాలా తక్కువ లొకేషన్లో ఉంటుంది, చాలా చిన్న ప్లేస్ అది. ఆటంలో స్పేస్ ఉన్నది కరెక్టే. లేనాడు చెప్పింది రైట్ అని మార్కులు ఇచ్చాడు లేనాడికి. తన గురువు గారిని క్రాస్ చేసి ఇవ్వలేక నచ్చకపోయినా తప్పని పరిస్థితుల్లో ఆయన లేనాడిని సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రకంగా మనకి ఏంటంటే ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్ని రిలీజ్ చేశాడు. ఇది ఈ స్టోరీ. ఇప్పుడు ఆటమ్ మోడల్లో మెయిన్ పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇది అరేంజ్ చేసేస్తాను, ఒకసారి చూడండి. దీన్ని మళ్ళీ ఇమాజిన్ చేసుకుంటే మీరు బుక్లో ఒకసారి మీరు చూస్తున్నప్పుడే డ్రాయింగ్ చేసుకుని ఉంచుకుంటే మీకు ఈజీ అవుతుంది అర్థం అవడం. నెక్స్ట్ నేను దీన్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్ చెప్పిన పాయింట్స్ ఏంటంటే ఈయన సింపుల్గా 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా మనకు క్లారిటీ ఉంది. తను ఎలా చెప్పాడు ఇక్కడ డయాగ్రామ్ ఇస్తాను, ఇక్కడ పాయింట్స్ స్లైట్గా మెన్షన్ చేస్తాను. తను అనుకున్నది ఇది, న్యూక్లియస్ సెంటర్లో ఉంది, దాదాపు అదే డెన్స్ పార్టికల్ ఇన్ ద యాటమ్, అంటే దానిలోనే యాటమ్ తాలూకా మాస్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అన్నాడు. తర్వాత ఏంటంటే ఆయన ఎజంప్షన్, చుట్టూరా మన ప్లానెట్స్ ఎలాగైతే రివాల్వ్ అవుతున్నాయో సన్ చుట్టూరా, న్యూక్లియస్ ఇక్కడ సన్ లాగా మనకి సెంటర్లో కాసింది. ఆ సన్ చుట్టూరా ప్లానెట్స్ తిరిగినట్టుగా ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి అనేసి ఎజంప్షన్ చేశాడు. ఇందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేసి ఆయన అంచనా. ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ప్లానెట్స్తో కంపేర్ టు వచ్చిందో రదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్ నథింగ్ బట్ ప్లానెటరీ మోడల్ అనేసి ఆ రోజుల్లో ఫేమస్ అయిపోయింది. ఇది ఇలా అయింది కదా. ఇప్పుడు చూడండి రదర్ఫోర్డ్ చెప్పిన అజంప్షన్స్ ఎలాగుంటాయి. ఫస్ట్ వన్, ఆటమ్ ఈజ్ స్పెరికల్ షేప్, అప్రాక్సిమేట్ కాకుండా ఫిక్స్ చేసాడు, స్పెరికల్ షేప్. ఫస్ట్ వన్, ఆటమ్ ఈజ్ ఇన్ స్పెరికల్ షేప్ అండ్ atoms mostly hollow. ఈ 2 పాయింట్స్ ఆయన ఫస్ట్ పాయింట్లో గమనించవచ్చు. 2 ఎక్స్ప్లెనేషన్స్ కలిపాడు అనమాట. ఆటమ్ ఏమో స్పెరికల్ షేప్లో ఉంటుంది, అందులోపల మోస్ట్లీ ఎంటీ స్పేస్, హాలో అంటే ఎంటీ, గొల్లా అని అర్థం, ఎంటీ ఉంటుంది. ఆటమ్ చాలా వరకు ఖాళీగానే ఉంటుందని చెప్పడం. రెండోది ఏంటంటే న్యూక్లియస్, న్యూక్లియస్ లొకేటెడ్ అట్ ద సెంటర్ ఆఫ్ ది ఆటమ్. And mass of the atom depend upon the nucleus only. న్యూక్లియస్ ఎక్కడ ఉంటుందట, సరిగ్గా ఆటమ్ సెంటర్లో, ఇక్కడ చూపించాను కదా అలాగ ఉంటుంది న్యూక్లియస్. దాని ఆటమ్ మాస్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్, వీటి లొకేషన్ కూడా చెప్పాడు. ఎలక్ట్రాన్స్ ఎలాగ ఉంటాయంటే ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలా రివాల్వ్ అవుతున్నాయో ఎలక్ట్రాన్స్ అదే రకంగా మనకి ఈ న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతున్నాయి అనేసి చెప్పాడు అనమాట. ఎలక్ట్రాన్స్ రిజెంబుల్స్ ప్లానెట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్లో ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం చూడండి ఒక స్టోన్ తీసుకొని, గ్రావిటేషన్ లెసన్లో కూడా మీకు వినడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక స్టోన్ తీసుకొని దానికి ఒక థ్రెడ్ కట్టేసి ఇలా తిప్పామనుకోండి, ఆ థ్రెడ్ ఉన్నంతసేపు స్టోన్ బయటికి వెళ్దాం, కానీ థ్రెడ్ తెగితే స్టోన్ బయటికి వెళ్ళిపోద్ది. ఏమని చెప్పొచ్చు, ఒక స్టోన్ బయటికి లాగే ఫోర్స్ ఒకటి ఉంది, ఆ స్టోన్ బయటికి వెళ్లకుండా లాగే థ్రెడ్ ఉంది. అంటే 2 ఫోర్సెస్ స్టోన్ పైన పనిచేస్తేనే అది సర్కిల్లో తిరగలుగుతుంది. అదే మాట ఇక్కడ చెప్పాడు ఆయన. అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోవాలని చూస్తుంది, అలా బయటికి వెళ్లకుండా న్యూక్లియస్ తన వైపు లాగుతుంది. ఈ 2 ఫోర్సెస్ కూడా ఇగోండి, ఒకటి బయటికి ఒకటి లోపలికి 90 డిగ్రీస్లో ఉండడం వలన ఆటమ్ ఎప్పుడు స్టెబుల్గా ఉంటుంది అనేది ఈయన లెక్క. 2 forces experienced by each electron. అంటే ప్రతి ఎలక్ట్రాన్ 2 ఫోర్సెస్ని బేర్ చేస్తుంది. ఒకటి అవుట్కి వెళ్ళిపోవడానికి, ఒకటి న్యూక్లియస్ వైపు లాగడానికి. ఇది లాగలేదు, ఇది బయటికి వెళ్ళదు, అంత బ్యాలెన్స్డ్గా 2 ఫోర్సెస్ ఉంటాయి అనేది రదర్ఫోర్డ్ అజంప్షన్. సో ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా చూడండి, ఇంగ్లీష్లో చెప్దాం. అకార్డింగ్ టు రదర్ఫోర్డ్స్ ఆటమ్ మోడల్, atoms are spherical in shape and mostly hollow. Second one, nucleus located at the center of the atom and almost mass of the atom depend upon the nucleus. Electrons revolves around the nucleus like planets revolve the sun. Next, there are 2 forces acting on each electron which revolving around the nucleus, one acting towards center and the other acting away from the each one electron. So 2 forces are equal in quantity, opposite in direction, thus the atoms are stable. అర్థం కాకపోతే 5-6 సార్లు రిపీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. వెనక్కి వెళ్ళడం వెండం, వెనక్కి వెళ్ళడం వెండం, నేను చెప్పక్కర్లే 10 సార్లు, మీకే అర్థమైపోతుంది. బ్యాక్ వెళ్ళడం, ముందుకు రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ డౌట్ అయితే వెళ్ళడం, ఈ పాయింట్స్ మీకు ఇప్పుడు వచ్చేస్తాయి. ఓకే, ఇది రదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్. మరి ఎంత మహానుభావుడు, ఎంత తెలివైన వ్యక్తి, ఈయన కూడా నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. మరి ఎంత జరిగినా ఈయన దగ్గర తప్పులు కనిపెట్టారు మన సైంటిస్టులు. అవి ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి. ఒకసారి ఇది 2-3 సార్లు వినేసి రండి ఇక్కడికి మళ్ళీ.
సో మనం ఇప్పుడు ఈ డ్రాబ్యాక్స్ ఏంటంటే, డ్రాబ్యాక్స్ ఎందుకన్నారంటే అసలు తప్పు కింద లెక్కడుతుంది సైంటిస్టులు. డ్రాబ్యాక్ అంటే వెనక్కి తీసుకోమని, ఏదో తప్పు ఉంది, లోపం ఉంది అని ఎత్తి చూపించింది ఈ డ్రాబ్యాక్. అదే లిమిటేషన్ అనో లేకపోతే కరెక్షన్ అనో చెప్తే చిన్న చిన్నది కరెక్ట్ చేస్తే సరిపోద్ది. లిమిటేషన్ అంటే కొంతవరకు పనిచేయదు. లిమిటేషన్ అంటే రైట్ అని అర్థం, బట్ దానికి లిమిట్స్ ఉన్నాయి, అది దాటి పనిచేయదు. బట్ డ్రాబ్యాక్ అంటే అలా కాదు, ఫెయిల్ అంటే ఫాల్ట్ కనిపిస్తుంది క్లియర్గా. ఈ ఫాల్ట్ మాత్రం ఇది కరెక్ట్ కాదు అని సైంటిస్టులు క్లారిటీగా చెప్పారు. ఏం చెప్పారో చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి కానీ కొంత డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, తను స్ట్రెయిన్ అవుతాడు, తను అలసిపోతాడు. మరి అలసిపోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఎనర్జీ ఖర్చు పెడుతున్నాడు. మనమైనా ఏదైనా చేస్తే ఎనర్జీ ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నానంటే నేను కష్టపడుతున్నట్టుగా అవతల ఫోన్ కూడా లేకపోతే కెమెరా కూడా బ్యాటరీ అయిపోతుంటుంది. అంటే ఏది లేకుండా పని జరగదు. అదే సైంటిస్టులు ప్రపోజల్లో పెట్టారు. ఇప్పుడు రదర్ఫోర్డ్ చక్కగా చెప్పేస్తున్నాడు, ఎలక్ట్రాన్స్ తిరుగుతుంది అనేసి. మరి తిరిగే ఎలక్ట్రాన్కి ఎనర్జీ ఎవరు ఇస్తున్నారు? ఒకవేళ ఎలక్ట్రాన్లు తిరిగినట్లుగా అయితే అది అలసిపోవాలి కదా. అలసిపోతే స్ట్రెయిన్ అయితే వీక్ అవ్వాలి. వీక్ అయితే ఎక్కడికి రావాలి? రెస్ట్లో ఉన్న న్యూక్లియస్ వైపు దగ్గరికి వచ్చేసి న్యూక్లియస్లో ఎలక్ట్రాన్ పడాలి. పడితే మళ్ళీ థామ్సన్ మోడల్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ప్లస్ మైనస్ ఒకే దగ్గర చేరితే బ్లాస్టే. మరి అలా అయితే ఆటం మోడల్లో మనకి న్యాయం ఏముంది? ఇది కొలాప్స్ అంటే ఇది ఫెయిల్ అనేసి చెప్పారు. దీనికి బేసిక్ కాన్సెప్ట్ ఏమని అడిగితే క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పారు. క్లాసికల్ లాస్ అంటే మ్యాక్సిమం రూల్సే, ఫిజిక్స్ రూల్సే అవి. పార్టికల్ పరిగెడితే అలసిపోవాల్సిందే, మాట్లాడడానికి లేదు. కష్టపడితే ఇప్పుడు వర్క్ అండ్ ఎనర్జీ లెసన్ కూడా మీకు అదే నేర్పుతుంది. ఇప్పుడు రాబోయే టాపిక్స్లో మీకు వెనక్కి ఉంటుంది వర్క్ అండ్ ఎనర్జీ, అదే చెప్తుంది. మనం వర్క్ చేయాలంటే కష్టపడాలి. ఊరికనే డబ్బులు రావు కదా, ఒట్టినే కూర్చొని డబ్బులు వస్తాయి. ఏదో టాలెంట్ని అక్కడ ఖర్చు పెట్టాలి. అలా ఏమీ లేకుండా ఎలక్ట్రాన్ ఎలా తిరుగుతుంది, నాకు కారణం కావాలి, లేదంటే తప్పు అని పట్టుకున్నారు. అలా కాకుండా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అక్కడక్కడ. సరేలే ఏదో అయిపోయింది, ఒకసారి టెస్ట్ చేద్దాము, టెస్ట్ చేస్తే క్లారిటీ వస్తుందని. మనం చూడండి, మనకి దెబ్బలు తగిలితే ఎక్స్రే తీస్తాము. అలాగే యాటమ్స్ని స్టడీ చేయడానికి, యాటమ్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ఎనర్జీ ట్రాన్సాక్షన్స్ తెలియాలంటే స్పెక్ట్రోస్కోపీ చేస్తారు. ఈ స్పెక్ట్రోస్కోపీ కానీ చేసినట్లుగా అయితే అసలు యాటమ్ పరిస్థితి ఏంటని తెలుస్తుంది. ఈ స్పెక్ట్రోస్కోపీ మనకి ఇచ్చే రిజల్ట్స్ రెండు. దాన్ని స్పెక్ట్రమ్ అంటాం. ఏంటది ఇస్తుంది రిజల్ట్? లైన్ స్పెక్ట్రమ్, లైన్స్ వస్తాయి. బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే బాగా దళసరిగా ఉండే స్ట్రెయిన్స్ కనిపిస్తాయి. థిక్ లైన్స్, వెరీ థిక్, ఈజీగా గుర్తుపడదాం, అలాంటి లైన్స్ కనిపిస్తాయి. సో ఈ రెండింటి నుంచి కంపేర్ చేద్దాం. ఏంటంటే క్లారిటీ, లైన్ స్పెక్ట్రమ్ వస్తే ఎనర్జీ పోవట్లేదు, కాన్స్టెంట్గా ఉందని అర్థం. బ్యాండ్ స్పెక్ట్రమ్ వస్తే ఎనర్జీ ట్రాన్సాక్షన్ అవుతుందని అర్థం. సో ఎనర్జీ మారిపోతుందంటే ఇక్కడ బ్యాండ్ స్పెక్ట్రమ్ రావాల్సిందే. ఎనర్జీ మారట్లేదు, కాన్స్టెంట్గా ఉందంటే లైన్ స్పెక్ట్రమ్ రావాలి. సో ఇక్కడ రదర్ఫోర్డ్ యాటమ్ మోడల్కి స్పెక్ట్రోస్కోపీ చేస్తే లైన్ స్పెక్ట్రమ్ వచ్చింది. అంటే యాటమ్ మోడల్కి చేయలేదు. యాటమ్ ఏదైనా శాంపిల్ తీసుకొని, యాటమ్ తీసుకోలేరు కదా, సబ్స్టాన్స్ తీసుకొని చేస్తారు. చేస్తున్నప్పుడు రిజల్ట్స్ అన్ని లైన్ స్పెక్ట్రమే చూపిస్తున్నాయి. అంటే రూల్స్ అయితే బ్రేక్ చేయలేదు, బట్ రదర్ఫోర్డ్ కారణమే చెప్పలేదు, ఒకటే తప్పు అన్నట్లుగా తర్వాత తేలింది. అంటే స్పెక్ట్రోస్కోపీ ప్రకారం అయితే రదర్ఫోర్డ్ చెప్పిన యాటమ్ మోడల్ రైట్ అన్నట్లుగానే ఉంది, బట్ దానికి రీజన్ కావాలి. రీజన్ ఎప్పుడైతే క్లారిటీ లేదో దీన్ని లోపం కింద చూపించారు. సో దట్స్ ఎ డిఫెక్ట్ ఆఫ్ ది యాటమ్ మోడల్. వాట్ ఇస్ ది డిఫెక్ట్? అకార్డింగ్ టు క్లాసికల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్, ఈచ్ revolving or moving particle must be loses some energy. If the energy loses, the particle becomes weakened and finally that should reaches nucleus. What is the particle? Electron. If electron reaches the nucleus, what will happen? A collapse will take place. Then atom will be destroyed. But atoms are stable. Why? The reason is not there. That is the failure of Rutherford's atom model. Next, to overcome this, నీల్స్ బోర్ సైంటిస్ట్ ఎంటర్డ్. వీళ్ళ శిష్యుడు, రదర్ఫోర్డ్ శిష్యుడు నీల్స్ బోర్, ఎన్ బోర్, సింపుల్గా బోర్ అంటాం, ఎంటర్ అయ్యి దీన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది రైటే, ఈ రకంగా రైట్ అని రీజన్ చెప్పడం జరిగింది. ఎంతమంది వచ్చారు చూడండి. థామ్సన్ శిష్యుడు, రదర్ఫోర్డ్ శిష్యుడు. ఇప్పుడు నీల్స్ బోర్ ఎంటర్ అవుతున్నాడు. నీల్స్ బోర్ ఈ డ్రాబ్యాక్స్ని క్లారిఫై చేయాలనుకున్నాడు. అది ఇక్కడ సంబంధించినంత స్టోరీ. నెక్స్ట్ నీల్స్ బోర్ ఆటం నుంచి
మనం ఇంకా కంటిన్యూ చేయాలి. సో మీరు నాకు కొంచెం ఏంటంటే హెల్ప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలా నాకు మరిన్ని వీడియోలు చేయాలని ఉత్సాహం ఉంటుంది. ఒకటి. రెండోది, నేను కూడా కొంచెం డెవలప్ అవ్వాలంటే మీరందరూ నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.